అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సక్సెస్ఫుల్గా ఏప్రిల్ సెషన్ కూడా కంప్లీట్ అయిపోయిందమ్మా. ఏప్రిల్ సెషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. దీనికి సంబంధించిన ఎన్టీఏ వాళ్ళు ఒక అప్డేట్ కూడా ఇవ్వటం అయితే జరిగింది. సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ అబ్రాడ్ అని. మరి 2వ తారీఖు 4, 5, 6, 7, 8 మొత్తము ఇంజనీరింగ్ అయితే 2, 4, 5, 6, 8 మొత్తం 9 షిఫ్టుల్లో కండక్ట్ చేశారమ్మా. మరి పేపర్ 1 మరి అప్రాక్సిమేట్లీ 11 lakh స్టూడెంట్స్ రిజిస్టర్డ్ డొమెస్టికలీ అండ్ 4029 ఇంటర్నల్లీ విత్ అటెండెన్స్ 93% ఆధార్ అటెండెన్స్. ఇది స్టూడెంట్స్. మరి ఎంతమంది రాశారు, మరి సెషన్ 2కి ఎంతమంది రాశారు, సెషన్ 2కి అయితే ఎంతమంది రాశారు? ఎగ్జామినేషన్ 566 సెంటర్లో కండక్ట్ చేశారు. మరి 304 సిటీస్ అక్రాస్ ఇండియా, 14 సిటీస్, మొత్తము 11,23,000 మంది అయితే ఎగ్జామినేషన్ అయితే రాశారు. మరి ఈసారి మరి టోటల్గా ఇద్దరు కలిపి మరి సెషన్ 2లో ఎంతమంది ఎగ్జామినేషన్ రాశారు అనేది వీళ్ళు క్లియర్గా ఇవ్వటం అయితే జరిగింది. రిలీజ్ ఆఫ్ క్వశ్చన్ పేపరు, మరి అదేవిధంగా చూసినట్టయితే మీన్వైల్ అడ్మిటెడ్ క్వశ్చన్ పేపర్ విల్ ఆల్ షిఫ్ట్స్ సెషన్ 2 ఇన్ ద పబ్లిక్ డొమైన్ 9వ తారీఖున అయితే వీళ్ళు పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ అండ్ రెస్పాన్స్ షీట్. ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ ఫర్ ద అలాంగ్ విత్ రికార్డెడ్ రెస్పాన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రిలీజ్ బై 11వ తారీఖు వచ్చేసింది. ఈ డేట్ అయితే వచ్చేసింది. The candidates will be given an opportunity challenge in provisional answer key if required through the online mechanism with simulated frame and payment of non-refundable fees. దీనికి సంబంధించిన డేట్ అయితే రిజల్ట్స్ అయితే 20వ తారీఖున ద రిజల్ట్స్ సెషన్ 2 పేపర్ 1 ఆర్ లైక్లీ టు బి డిక్లేర్డ్ బై 20వ తారీఖు డిక్లేర్ అవుతాయమ్మా. రిజల్ట్స్ డేట్ కూడా వచ్చేసింది. అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ గమనించగలరు. సెషన్ 2 రిజల్ట్స్ డేటు, మరి రెస్పాన్స్ షీట్ డేట్ కూడా వచ్చేసింది స్టూడెంట్స్. మరి మీరు కూడా ఛాలెంజ్ చేయొచ్చు. సక్సెస్ఫుల్గా ఎంతమంది రాశారు? 11,23,000 మంది రాశారు ఈ సెషన్ మాత్రం. అది ఇంతకుముందు సెషన్కి దీనికి మరి సంబంధం లేదు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, మరి జనవరి సెషను, ఏప్రిల్ సెషన్ కామన్గా ఎంతమంది రాశారు తర్వాత స్టాటిస్టిక్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఇది రిజల్ట్స్ డేట్ కూడా వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ రిజల్ట్స్ కూడా ఇచ్చేసారు. రిలీజ్ ఆఫ్ క్వశ్చన్ పేపరు, మరి ఆన్సర్ డేట్ వచ్చేసింది, ప్రొవిజనల్ ఆన్సర్ కీ డేట్ వచ్చింది, రిజల్ట్స్ డేట్ కూడా ఇవ్వటం అయితే జరిగింది. ఇది స్టూడెంట్స్. మరి మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి. స్టూడెంట్స్కి ఇంకా మెంటర్షిప్ జాయిన్ అయ్యే మరి టైం అయితే వచ్చేసింది. మరి జోసా కౌన్సిలింగ్ కూడా మరి త్వరలో వచ్చేస్తుంది. ఇది స్టూడెంట్స్. మరి మనకి మరి CSAB మరి జోసా కౌన్సిలింగ్ సంబంధించిన మెంటర్షిప్ కావాలంటే మరి అమౌంట్ అయితే పే చేయాలి కదా. మీ అందరికీ తెలుసు కదా అమౌంట్ ఎంత పే చేయాలని. JEE+ ప్రైవేట్ యూనివర్సిటీ కౌన్సిలింగ్కి మనకి 3,000, JEE+ ఎఫ్సెట్ 4,000, ఓన్లీ ఎఫ్సెట్ APTG ఎఫ్సెట్కి 2,000 రూపీస్ అయితే పే చేయాలి. మరి ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇది మన నంబర్ అమ్మ, నోట్ డౌన్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఆల్ 20వ తారీఖు రిజల్ట్స్ వచ్చేస్తాయి. రిజల్ట్స్ డేటు అన్ని డేట్లు అయితే వచ్చేసినాయి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. మరి త్వరగా మెంటర్షిప్ జారండి. మెంటర్షిప్ చేరితే ఏంటంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నుంచి ఎక్సర్సైజ్ చేయాలి. మా అబ్బాయికి ఏ NITలో వస్తుంది, మా అమ్మాయికి ఏ NITలో వస్తుందని మీరు ఇప్పుడు నుంచి మీరు హోంవర్క్ చేయాలి. నేను కూడా మరి మీ డౌట్స్ నన్ను అడగండి, నేను చెప్తాం జరుగుతుంది. మీరు కూడా అర్థం చేసుకోవాలా స్టూడెంట్స్. అదేవిధంగా అర్థం చేసుకోకుండా రేపు పొద్దున జోసా కౌన్సిలింగ్ అంటే ఈరోజు వచ్చి సార్ నాకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి అంటే నేను ఇచ్చినవి నాకు అర్థం అవుతుంది, మీకైతే అర్థం కాదు కదా. అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మనకు టైం ఉంది. జోసా కౌన్సిలింగ్ జనవరి 2వ తారీఖు జోసా కౌన్సిలింగ్ ఎప్పుడు? జూన్ 2వ తారీఖు. జూన్ 2వ తారీఖు నుంచి అప్పుడు వచ్చేసి కొంతమంది 2 days ముందు వచ్చి మెంటర్షిప్ జాయిన్ అవ్వదు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ముందు అడ్వాన్స్గా మీరు జారండి. రియల్గా ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్. అడ్వాన్స్గానే చేరితే మీరు మెంటర్షిప్ తీసుకుంటే మరి డీటెయిల్స్ ఇప్పుడు నేను చూపిస్తాను కదా, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్లోకి రావటం అయితే. ఇక్కడ చూడండి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కావాలంటే మెంటర్షిప్ జారండి. ఎటువంటి పరిస్థితుల్లో నమ్మకమైన మెంటర్ని ఎన్నుకోనండి. లాస్ట్ ఇయర్ కూడా చాలామంది స్టూడెంట్స్ నా దగ్గర చివరి వరకు రావటం జరిగింది. వాళ్ళు చివరిలో చేతులు ఎత్తేసి వాళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేశారంట కొంతమంది మెంటర్స్. అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. నమ్మకమైన మెంటర్స్ని
ఎందుకంటే నా నంబర్ ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది, మీరు ఎప్పుడైనా మెసేజ్ చేయొచ్చు వాట్సాప్కి. ఇమ్మీడియట్గా వితిన్ 5 minutesలో నేను రెస్పాండ్ అవ్వటం జరుగుతుంది. వేరే పనుల వల్ల కొన్నిసార్లు రెస్పాండ్ అవ్వలేము, సరే 1 or 2 5 minutesలో తర్వాత నేను రెస్పాండ్ అవ్వటం అయితే జరుగుతుంది. మన దగ్గర 23 IITలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, మొత్తం డేటా రెడీమేడ్గా ఉందమ్మా. అదేవిధంగా 32 NIT డేటా ఉంది, 26 IIIT డేటా ఉంది, మరి అదేవిధంగా 47 GFTL డేటా మీకోసం సిద్ధంగా ఉంది. ఎక్కడ వస్తుంది సీటు అనేది మనము లాస్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ 85 వచ్చిన OBC స్టూడెంట్స్కి నేను ఇప్పించడం జరిగింది. తర్వాత 76 వచ్చినా కానీ CSAPలో అమ్మాయిలకి SC స్టూడెంట్స్కి ఇవ్వటం జరిగింది, సీట్స్ ఇవ్వటం జరిగింది. మరి 70%, 60%, 66% ST స్టూడెంట్స్కి కూడా మరి సీట్లు CSAPలో రావటం జరిగింది. CSAPలు వస్తాయి. ఇవి మనం అప్పుడు దాకా కొద్దిగా ఓపికగా ఉండాలి. కొంతమందికి ఓపిక ఉండదు, సార్ నాకు జోసాలోనే రావాలంటే అది ఇంపాసిబుల్. మనం CSAP వరకు, లాస్ట్లో CSAP వరకు SC స్టూడెంట్స్ కొంతమందికి 70% కూడా CSAPలు వచ్చినాయి. మరి ఆ విధంగా కొద్దిగా ఓపిక ఉండాలి. ఓపిక ఉంటేనే మనం మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. సార్ ఓపిక లేదు నా దగ్గర అంటే మరి నేను కూడా ఏం చేయలేను. మరి మనకైతే మరి రెస్పాన్స్ షీటు డేట్స్ వచ్చేసినాయి, రిజల్ట్స్ డేట్ కూడా రిజల్ట్స్ 20వ తారీఖు అని మరి చెప్పటం అయితే ఇక్కడ అన్నీ చూడండి, అన్నీ మనకి రెస్పాన్స్ షీటు డేట్స్ వచ్చినాయి, యాజ్ వెల్ యాజ్ రిజల్ట్స్ డేట్ కూడా మనకి క్లియర్గా రావటం అయితే జరిగింది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్, దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.